లేదంటే నిన్ను మాత్రం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒక్కొక్కసారి వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను అంజనీ దాస్. ఈ రోజు ఒక బ్రదర్ వాళ్ళ సిస్టర్ లవ్ గురించి మనకు అప్రోచ్ అయ్యారండి. అయితే ఆ టాస్క్ ఎలా చేసాం ఏంటనేది స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. అయితే దీంట్లో చాలా ట్విస్ట్లు ఉంటాయి. పార్ట్ 1 పార్ట్ 2 కింద రిలీజ్ చేస్తున్నాం, చాలా లెంతీ వచ్చింది, అందుకని స్కిప్ చేయకుండా చూడండి. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో, దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ నేను సుధాకర్ మస్కరి. వ్యూవర్స్, ఒక అన్నగా తన బాధ్యత కాపాడుకోవాలన్నా లేకుంటే వాళ్ళ ఆయన కాపాడుకోవాలా, ఇక్కడ చెల్లెని కాపాడుకోవాలని అర్థం కాని పరిస్థితులు మన దగ్గరకు వచ్చిండు. అసలు ఆ సబ్జెక్ట్ ఏంది, ఆ మ్యాటర్ ఏందని ఆయన మాటలు విందాం. నమస్తే భయ్య, మీ పేరు? కేశవ్ అన్న. కేశవ్, ఓకే, చెప్పు కేశవ్. అన్న రీసెంట్గా మా సిస్టర్ ఒక క్యాబ్ డ్రైవర్తో లవ్లో ఉంది. అయితే తను ఏంటంటే చాలా చాట్ రిస్ట్ చూస్తే టెన్షన్ పడకు. నీకు ఇష్టం ఉంటే రికార్డ్ చేస్తాం. నీకు రికార్డ్ చేయడం ఇష్టమేనా? అంటే మా కోసం నీకోసం చేస్తారు కాదు రికార్డ్. ఇది మేము రికార్డ్ చేసేటప్పుడు నీకు అప్పుడు కూడా చెప్పినాం. మనం రికార్డ్ చేస్తుంటే ఇట్లాంటి స్టోరీస్ ఏంటంటే బయట సమాజానికి మార్పు కోసం చెప్తాను. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఫ్రీగా మాట్లాడు సరే. ఏం ఇది కాక చెప్పండి. అదే అన్న, లేచిపోదామని వాళ్ళు డిసైడ్. అది ఇంక చాలా ఇదిగా అనమాట. ఎందుకంటే రీసెంట్గా మా డాడీకి ఆ స్ట్రోక్ వచ్చింది. చెప్పి ఆ స్ట్రోక్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా అప్పటికి డాక్టర్ చెప్పారు ఇంకా అది జాగ్రత్త చూసుకోవాలని చెప్పి. మళ్ళీ ఇది జరిగిందని కానీ తెలిస్తే మాత్రం కష్టం అన్న. అది ఆయన గురించి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి మంచిగా ఉంటే చేసుకోవచ్చు కదా. సపోర్ట్ చేయడం అంటే ఆడు మంచోడు అయితే చేసే ఉన్నాడు. మంచోడు కాదు ఎదవా. అంతకు మించి మనం ఎందుకంటే ఇప్పుడు ఆడు గురించి తెలుసుకున్నప్పుడు కూడా పాజిటివ్ కూడా లేదు ఆడి గురించి. అంతా బ్యాడ్ అంతా ఆడంతా. సో మళ్ళీ అలాంటి వాడి గురించి చేయాల్సిన అవసరం ఉంది. పైగా ఊబర్ డ్రైవర్, కార్ డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ చేసుకోవచ్చు. క్యాబ్ డ్రైవర్ అంటే ఏంటి బ్రో, మా స్టేటస్ అది కాదు ఫస్ట్. సో అంత అవసరం లేదు మాకు. ఫస్ట్ తను ఏదో ట్రాప్ చేసి ఇంకా దాంట్లో ఉంచుకున్నాడు. ఇంకా అదే మూడ్లో ఉన్నారు వాళ్ళు. ఆ పిల్లకి కూడా చెప్దామన్నా అర్థం చేసుకునే స్టేజ్ కాదు. మనం డైరెక్ట్గా వాళ్ళతో వెళ్ళి మాట పబ్లిక్ మాకు ఉన్న ఒక పరువు ఇది ఉంది కాబట్టి పోతుంది సార్. అందుకనే ఇది మీకు వచ్చి చెప్తే వాళ్ళతో కూర్చోబెట్టి మంచిగా చెప్తారు. మీరు అంటారు కదా ఫోన్లో ఇంతకుముందు మాట్లాడేమని, తను లేచిపోయే ప్రయత్నం చేస్తున్నాను అంటారు. నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే నేను తను చార్ట్ హిస్టరీ చూశాను. చూస్తే దాంట్లో ఇదైతే ఆ ప్లాన్లో ఉన్నారు. ఇంకా అక్కడ దాకా పోతుంది ఎవరు, అక్కడ దాకా పోతున్నారు వాళ్ళు. సో ముందుగానే మీ దగ్గరకు వచ్చి ఇట్లా చెప్తే మీరు వాళ్ళకి కంట్రోల్ చేస్తారేమో అనేసి ఇంకా మీ గురించి తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి. ఒక పని చేద్దాం మనం. చెప్పండి సార్. ఇప్పుడు ఇవాళ పిల్లలు టూ మచ్ షార్ప్ ఉండవు. ఇస్తా అంటే అస్తి పడేస్తారు. మనం ఏం చేసుకోవాలంటే వాళ్ళ మెల్లగా సున్నితంగా డీల్ చేసుకొని మన తొవ్వలకు తెచ్చుకోవాలి. ఎట్లా అంటే కట్టిరగదు పాము చావాలి. తిట్టని పొరం ఉండవాడు కాని టైప్లో ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం ఎగబడ్డాం అనుకో, దిల్ సినిమాలో వాడు చెప్తాడు ప్రకాశ్ రాజ్ టైప్ అయిపోతుంది పరిస్థితి. ఓకే సార్, మీరు మీ సజెషన్ కోసం వచ్చాం. సో మీరు ఏం చెప్తుంటే మాతో అయినంత మటుకైతే చేస్తాము. ఓకే, 100% మేము ఏదో చేస్తామని చెప్పాం కానీ మాతో అయినంత వరకు 100% మేము ట్రై చేస్తాం. ఓకే, అది మాత్రం గ్యారెంటీ. మెల్లగా ఏం చేస్తామంటే మ్యాచెస్ చూస్తున్నామని చెప్పేసి పిలిపి నన్ను కూడా ఒక పెళ్లి కొడుకు అబ్బాయిలాగా అని చెప్పేసి పరిచయం చేయి. ఓకే ఓకే. ఇట్లా ఈయనకు ఇచ్చేద్దాం అనుకుంటున్నామా, మరి మిమ్మల్ని చూపించి అట్లా పరిచయం ఒక 2 minutes 5 minutes ఆమె మాట్లాడతాను. ఓకే, మాట్లాడినాక మెల్లగా కూపీ లాగి మనం ఏం చేద్దామంటే ఇది చేసేద్దాం. సరే ఓకే సార్, మీరు ఎట్లా అంటే అట్లా చేద్దాం. నీకు ఓకే కదా? ఓకే, నో ప్రాబ్లం సార్. ఏదైనా మీరు చేసేది మా గురించే కాబట్టి, మా మంచి కోసమే కాబట్టి. సో ఏదైనా నేను ఏమంటున్నా అంటే మనకు ఫస్ట్ అలా గుట్టు లాగాలి. గుట్టు తెలిస్తేనే మనకి ఏందనే తెలుస్తుంది. అవునా? సరిగా వాళ్ళు వస్తారు. ఫస్ట్ అయితే పిలిపించాక మనం పోదాం, వాళ్ళ ఇంటికి పోతాం. ఎట్లా పోదాం చూసేసి మనం చేసేసుకొని. అదే సార్, పిలిపించమన్నారు కాబట్టి నేను ఇప్పుడే పిలిపిస్తాను ఫోన్ చేసి. మా చెల్లి కాలేజ్కి వెళ్ళి ఉంటుంది, ఫోన్ చేసి కొంచెం రమ్మని చెప్తాను, పని ఉందని చెప్పి. మీరు లోపు రెడీ చేస్తున్నారు, పిలిపించమంటారా అంటే ఇప్పుడు పిలిపిస్తాను. మీకు ఖాళీ పర్లేదు, ఫోన్ చేసి పని అయిపోతుంది. ఎందుకు సలకైనా మళ్ళీ ఊరికి మీరు ఫోన్లు చేసాడు అని వద్దు. ఓకే, నేను పిలిపిస్తాను సార్. అయితే పిలిపించి చెప్పండి. మాట్లాడుతుంటూ ఓకేనా? 2 నిమిషాల్లో నేను వస్తాను.
బావగారు చెప్పండి బాబు. విషయం చెప్పారా మరి? చెప్పండి. ప్రాబ్లం ప్రాబ్లం లేదు, మాట ఓకే. హాయ్ అండి. ఎందుకంత సైలెంట్గా ఉన్నారు? ఏం లేదు, అట్లా సైలెంట్ అయింది. నార్మల్గా ఇలానే ఉంటాను. చాలా క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. నేను కావ్య. నేను ఎలా ఉన్నాను అడుగుతున్నాను. మీరు ఎలా ఉన్నారు? అఫ్కోర్స్ మీరు అంటే స్మార్ట్గానే ఉంటాయి కదా. మా నాన్నగారు కూడా అదే చెప్తారు. ఆ రోజుల్లో మా తాతగారు చేసిన పనికి అట్లా మా గ్లామర్ అనేది మా వంశం పారపరంగా మీ డాడీ చెప్పింది మీరు స్మార్ట్గా ఉంటారు. మాకు నచ్చాలి కదా అమ్మాయిది, మీరు కనుక్కోరా? అలానేం లేదు, జస్ట్ క్యాజువల్గా చెప్పాను. నీకు నచ్చితే చేసుకున్నాం, నచ్చకపోయినా చేసేసుకున్నాం, దాన్ని ఏమో. నీకు నచ్చితే చేసుకున్నాం, నచ్చకపోయినా చేసేసుకున్నాం, దాన్ని ఏమో. ఏంట్రా నా బతుకులా అయిపోయింది. ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా. అంటే నచ్చకుంటే కూడా చేసేసుకుంటారు, అమ్మాయికి నచ్చకపోయినా కూడా పర్వాలేదు. ఓకే ఓకే, ఎందుకు టెన్షన్ పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కూల్గా ఉండండి, టెన్షన్ ఏం లేదు. ఓకే, మీ ఇంటెన్షన్ చెప్పండి, అంటే నా మీద మీ ఒపీనియన్ చెప్పండి. అఫ్కోర్స్ చాలామంది కూడా అమ్మాయిలు నన్ను క్రేజీ బాయ్ అంటారు, కొందరు మాజీ బాయ్ కూడా అంటారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటాను. ఎంతలా అంటే షర్ట్ కొంటే 3,000 రూపాయల షర్ట్ ఖచ్చితంగా ఉంటాను, ఎందుకంటే నా బాడీ మీద అదే సెట్ అవుతుంది. నా అంత రిచ్ కిట్ నేను. అఫ్కోర్స్ నేను చూడడానికి ఇట్లా అగ్లీ బగ్లీ ఉంటా కానీ అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. కొన్ని విషయాలు నేను ఎట్లా కానీ నాకు కావాల్సింది బ్రాండ్ అదని కాదు, మొత్తం బొంబర్ కట్టేనా. ఇష్టం ఉండాలి, అదే ఇష్టం ఉండాలి, ఇద్దరికి మ్యాచ్ అయి ఉండాలి, అండర్స్టాండ్ ఉండాలి. బ్రాండ్ తో ఏం పని వచ్చింది? బ్రాండ్ ఏం ఇంపార్టెంట్. ఒకసారి చూసుకుందాం మ్యాచెస్ అయితే, ఎందుకంటే దూరంగా ఉంటే బాగుంటుంది కదా ఫస్ట్ మీట్. సో లేదు మ్యాచెస్ అంటే నేనైనా మ్యాచ్ అంటే సేమ్ కలర్ పించు. ఆఫ్ కోర్స్ నాది వైట్, నీ బ్లూ. నాది ఎప్పుడు వైటే. నాది ఎప్పుడు బ్లూ. మ్యాచ్ కాదు కదా, వైట్ బ్లూ చాలా డిఫరెంట్ ఉంటుంది. నీకు బ్లూ థింగ్స్ ఉన్నాయి, నాకు వైట్ థింగ్స్ ఉన్నాయి అంటున్నా. అట్లా ఏదైనా సరే నీళ్ళు కూడా వేరే కలర్ ఉంటాయి, పాలు కూడా వేరే కలర్ ఉంటాయి, కలిపితే మాత్రం రెండు ఒకటి అయిపోతాయి. అట్లా మన లైఫ్ కెరీర్ కూడా అట్లా డిజైన్ చేసుకుందాం, ఓకేనా? హార్లిక్స్ వేస్తే వేరే కలర్ అవుతుంది. అవును, మనకిద్దరు పుట్టపోయే పాలు హార్లిక్స్లో అంటాడు. అలా మీరు అక్కడ దాకే చాలా వెళ్ళిపోతున్నాను ఫార్వర్డ్. నా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఓవర్గా ఉంటాయి. సరే ఓకే, వాట్ ఎవర్ మీరు అంటున్నారు కదా, అంటే నేనేమనుకుంటున్నా అంటే మీకు ఒక మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను, నేను ఒక మంచి లైఫ్ పొందుదాం అనుకుంటున్నాను. ఓకే, మీరు అంటున్నారు అది ఓకే, గుడ్, మంచి లైఫ్ అని. నాకు ఇష్టమా లేదా ఫస్ట్ అది థింక్. అది నేను అప్పటి నుంచి నేను రిక్వెస్ట్ చేసి అదే, నాకు కొంచెం టైం కావాలి ప్లీజ్. నాకు ఆ స్పేస్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఇలాంటి ప్రపోజల్స్ వేరే అమ్మాయికి చేయండి, కొంచెం ఐ నీడ్ ఎ టైమ్. సో why because I cannot tell now, I'll tell you afterwards. Why? Give me a 10 days time, I'll tell you. Why became 10 days? Why because some personal things. Tell me how. I'll tell you. నా ప్రొఫైల్ చూస్తా, నా ఫేస్బుక్ ప్రొఫైల్ చూడండి, చెక్ చేసుకోండి. ఎవ్రీథింగ్ దాంట్లో నేను అప్లోడ్ ఉంటాను. నా ఇన్స్టా ఐడి ఇస్తాను, ప్రతిదీ ఎందుకంటే నాకు జాబ్ చేస్తారు మీరు, ఓపెన్గా ఉంటాను. అట్లా నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్. ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు మీకు సరే సింపుల్ క్వశ్చన్స్, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్ అది బాగానే ఉంది. నా లవ్ మీద ఒపీనియన్ అంటే మీరు ఎక్కడ చేస్తారు జాబ్, ఫస్ట్ అది చెప్పండి. నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు వాస్తవం. ఎందుకు? నాకు మా డాడీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే మా డాడీ వాళ్ళు ఆఫ్ కోర్స్. నా మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ మీద ఒపీనియన్ నాకైతే ఏం కనిపించట్లేదు. ఓకే, ఇంకోటి లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నాకు ఒపీనియన్ ఒక మంచి ఇల్లు ఉండాలి, కార్ ఉండాలి, గుడ్ పర్సన్ అయి ఉండాలి. లవ్ మీద నాకు ఒపీనియన్ ఒక మంచి ఇల్లు ఉండాలి, కార్ ఉండాలి, గుడ్ పర్సన్ అయి ఉండాలి. అబ్బో అంతేనా? నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా వేరే అమ్మాయితో మాట్లాడితే ఓకే ఫ్రెండ్స్, కానీ వేరే అంటే ఇట్లా వేరే సంబంధాలు పెట్టుకున్నా నాకు ఇష్టం అది.
నీ దగ్గర ఆ యాంగిల్ ఒక్కటి కూడా కనిపిస్తుంది. అయితే నాకు ఒకటి ఏంటంటే నేను అదే నీతోని మీరు మాట్లాడడానికి షై అవుతారు కాబట్టి అంత జస్ట్ ఏం షై అవ్వట్లేదు. లేదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఫ్రీగా అవుతాం. అయితే నా ఒపీనియన్ చెప్తున్నానండి, మన పేరెంట్స్ కలిసారు, మనకు సంబంధాలు చూసారు, ఓకే వాట్ ఎవర్, మనం ఫ్రీగా ఉంటేనే మ్యారేజ్ చేసుకోగలుగుతాం, లేదంటే చేసుకోలేము, చేసుకున్నవి సంసారం చేయలేము. ఆ ఉద్దేశంతో మీతో నేను కొంచెం మూవ్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే టు బి హానెస్ట్ చెప్తున్నా, నాకు ఇంతకుముందుకు ఎఫ్ఐఆర్ ఉండే. ఇదే అయిపోయిన అక్కడికే పోలీస్ స్టాప్ పెట్టుకోవాలి, అయిపోయిన అక్కడికే పోలీస్ స్టాప్ పెట్టుకోవాలి. లేదండి నేను ఏం చెప్తున్నా, ఇంతకుముందుకు ఉండే నాకు క్లియర్ అయిపోయింది. నీకు కూడా అట్లా ఏమైనా ఉందా? ఉంది అనుకోవచ్చు, లేదు అనుకోవచ్చు. ఇదే తలకాయ నొప్పి పాలసీ ఇచ్చదు. ఏదైనా ఉంటే హానెస్ట్గా చెప్పండి, ఉంటే ఉందని చెప్పు, లేదని చెప్పు. ఎందుకంటే నేను ఇంకోటి పెళ్ళైనాక అంటే ఏం చేస్తారు, లేదు అంటే ఏం చేస్తారు? ఉంది అంటే ఏం చేస్తాం, మేమిద్దరం కలిసి చేసుకుంటాం. లేదు అంటే ఏం చేస్తాం, నేను ఒక్కనే చేసుకుంటాను. నువ్వు ఎవరు ఉందంటారు కదా, ఆయన నేను కలిసి చేసుకుంటాం. నేను ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. నువ్వు బాయ్ కదా, నువ్వు తేడానా ఏంటి? 0.5 తేడు ప్లస్ మాడా ప్లస్ నువ్వు. నేనేమంటున్నా, మేమిద్దరం కలిసి తేడా అంటే తేడాదేరు నాదేనంది వచ్చింది, అందుకే నీ దగ్గరకు వచ్చిన అంటున్నా. తేడా కాబట్టి తేడా దగ్గరకు వచ్చినాయి అని అయితే విషయం ఏంటంటే అదే అండి, నీకు అఫైర్స్ ఉన్నాయని లేవా? ఉంది. I have a boyfriend already. Okay. I know. You know? How you know that? Already I inquired you. When you ఎవరు చెప్పు, నా బాయ్ఫ్రెండ్ ఎవరు చెప్పడం ఎందుకు? చెప్పు. తెలుసన్నాక వచ్చిన చూడు, అది నీ తెలివి అంటే నీ తెలివి ఎక్కడో కదా ఇక్కడ ఉంది, ఎక్కడో కదా ఇక్కడ ఉంది. సరే తెలుసు అంటున్నా, బస్ కథం, ఆ టాపిక్ వద్దు. మన మ్యారేజ్ అయిపోయాక అతను మర్చిపోవాలి. అదేంటి నువ్వు చెప్పాలా నాకు? నేను ఎప్పటి నుంచి 6 years నుంచి ప్రేమిస్తున్నా. అవును, మ్యారేజ్ అయినా కంటిన్యూ చేసాను కుదరదు కదా. నేను చెప్పినాను నీకు, నిన్ను ఓకే అన్నాను అసలు నీ మ్యారేజ్కి? నేను ఓకే అని చెప్పలేదు కదా. మీరు మాట్లాడుతుంటే ఓకే అన్నట్టు కదా. అబ్బా క్యాజువల్గా ఎవరితోనైనా మాట్లాడతారు, దాన్ని మట్టుకి మాట్లాడినంత అయితే ఓకే చేసినట్టు. నేను సింపుల్ సూపర్ ఒక మాట చెప్తున్నా, నీకు లవ్వర్ ఉండని, ఓకే లంబడికాడు ఎవడని ఉండని, ఐ వాంట్ యూ. నాకున్నది ఆల్రెడీ. ఏంది నీకు ఉండేది? నాకుంది ఆల్రెడీ. మనకు thumbnails కావాలి మనకు. thumbnails పెట్టుకో, పేపర్ ఒకటి అది తెచ్చుకొని పెట్టుకో. అయితే నేనేమంటున్నా అంటే నీకు లవ్వర్ ఉండని సింపుల్గా చంపేద్దాం. ఏంటి ఏమన్నా? సింపుల్గా చంపేసాం. అంత ప్రేమని సింపుల్గా చంపేస్తాను, అది నీ ప్రేమ అనమాట, డర్టీ ప్రేమ. మరి ఇప్పుడు ఏం చేయమని చెప్పు, చెప్పు. కాదు కూసుంటే ఇట్నే కూర్చుంటాంటారు ఊగుడవా, నీ కాలు మొక్కుతాంటే ఊగుడవా? కాలు మొక్కుడు కాదు, నేను ఆర్జీవీ లేక కాలు కిస్ కూడా పెడతా. ఇప్పుడే కదరా కలిసా, అప్పుడే ఓపెన్ గా ఫ్లోర్ చేస్తావా? డైలాగ్ ఆర్జీ ఫ్యాన్స్ నేను ఎవరు ఫ్యాన్ కాదు, మరి నాకంటే ఫ్యాన్ బాక్సింగ్ లేదు. వాస్తవాన్ని చెప్పాలంటే నేను అందరు ఫ్యాన్. నాకు వద్దు, నాకు ఏసీ కావాలి, చల్లగా నాకే రావాలి. మ్యారేజ్ అయినాక స్మెల్ రాకుండా మందాదాం, ఇద్దరం కలిసి హగ్ చేసుకున్నాం. లేదంటే నిన్ను మాత్రం నువ్వు కావాలి నాకు, ప్లీజ్ ఏమన్నా చేసుకో. ఈ నెయిల్ పాలిష్ చీప్ ఉంది, నీకు 5 lakhs నెయిల్ పాలిష్ పెడతాం. ఇట్రా ఈ పాయింట్ చూసా? Why are beating? You're talking too much, okay? Why beating? Why? You're crossing your You limit. fart. Crossing your limit. You get lost from here. Go from here. Why go? Why became go? Don't. నువ్వు ఇంగ్లీషే రాదు, నీకు అవసరం. Why became go? ఇంగ్లీషే రాదు, నీకు అవసరం. Why became go? Shut up. అసలు నీకు అసలు మేనేజ్ లేదు మాట్లాడండి అమ్మాయి. Excuse me. ఏంది అసలు మర్యాద లేదు నీకు, నాకు ఇష్టం లేదు అని చెప్పినా కదా నేను. ఓకే నువ్వు నాకు కూడా ఇష్టం లేదు, ఒక చెల్లెలు లేక నేను చెప్పేది. ఓమ్మా ఇక్కడ తిను, తల్లి ఒక మాట చెప్పింది, కాలు మొక్తా. అవసరం లేదు నాకు. లేదమ్మా ఇక్కడ నువ్వు చెప్పేది నమ్మ తల్లి,
నేను అమ్మా అర్థమవుతుందా మనిషి ఇంకేమన్నా నువ్వు మనిషి అసలు గాడిలా బిహేవ్ అమ్మా నేను చెప్తున్నా నేను నీకు ఒక అన్న లాంటి నాకు అవసరం లేదమ్మా ఇక్కడ తినమ్మా ప్లీజ్ నేను మా అన్న మీద రెస్పెక్ట్ తో నీతో కలిసి అమ్మ నేను కూడా అమ్మా నాకు పేషెన్స్ అయిపోయింది. అమ్మ నేను ఒక అన్న లాంటి అంటున్నా అర్థమైందా గోవర్ధన్ కూడా నాకు తెలుసు మీకు ఇట్లా నాకు తెలుసు గోవర్ధన్ నీకు అదే చెప్తున్నా గోవర్ధన్ అంటే నీకు ఇష్టమని నాకు తెలుసు నేను చెప్పేది వినమ్మా అంటున్నా నేను ఒక స్కెచ్ చేసిన చెప్పండి. నీకు గోవర్ధన్ అంటే ఇష్టమా అవును ఇష్టం నాకు. కానీ తనకి మరి లైఫ్లో మరి సెటిల్ కాలేదు కదా మరి ఏంది పరిస్థితి సెటిల్ కాకపోతే సెటిల్ అవుతాడు. నేను గోవర్ధన్ గురించి ఎంక్వైరీ చేసిన అతను మంచోడని తెలిసింది కాకపోతే నీకు నిజం ఆయన మీద ప్రేమ ఉందా లేదా తెలుసుకోవడానికి నేను చేసిన అర్థం చేసుకో నేను చెప్పేది అంటే నాకు ఇష్టం. ఇప్పుడు అతన్ని చేసుకుంటావు పెళ్ళి అవును ఇంకా మరి మీ డాడీ హార్ట్ అటాక్ ఉంది మా డాడీకి ఏం హార్ట్ అటాక్ లేదు మంచిగా గట్టిగా ఉన్నాడు మా డాడీ అని పిచ్చి మాట్లాడు పిచ్చి మాటలు కాదు మీ అన్నయ్య చెప్పిండు మీ డాడీకి హార్ట్ పేషెంట్ అంటగా ఏం లేదు మా డాడీ బాగానే ఉండు ఓకే నిజంగా చెప్తున్నా ఇప్పుడు నువ్వు నిజంగానే చెప్తున్నాను. ఏ గోవర్ధన్ ఇదేనా అబ్బాయి నీకు కూడా మీ ఇష్టం అట్లేం లేదు ఎందుకంటే చూడు తమ్ముడు ఒక ఆటో నడిపించుకుంటాడు కారు ఉన్నకి వెళ్ళాలనుకుంటాడు ఇక పేరెంట్స్ తప్పేం లేదు వీళ్ళేమో ఆమె అట్లా పెంచింది కాబట్టి మంచోనికి వెళ్ళాలనుకుంటాడు మరి నీ పరిస్థితి ఏంది నేను ఒప్పించుడు కాదు నువ్వేం చేసి పోషించగలుగుతావు ఆమె నాకు ఉంది బిలీవ్ అయినా చేస్తాడు జాబ్ ఇప్పుడు చదువు అమ్మ పెళ్లి కాకముందు అందరికి బిల్లు ఉంటుంది తర్వాత బిల్లు కాల్చిపోతుంది అర్థమవుతుందా బిల్లు కాకముందు అందరికి బిల్లు అవుతారు తర్వాత బిల్లు కట్టలేక అవుతారు నేను నోట్లోకి చెప్పొద్దామని అని నేనేమో 200% నమ్మకం ఉంది నేను ఆయననే చేసుకుంటాను. తర్వాత నువ్వే అంటావు 100 కాదు 300% ఇది వేస్ట్ అంటావు ఎందుకంటే పైసలు అనేది కంపల్సరీ పెళ్లి ప్రేమ ఉండొచ్చు కానీ ప్రేమ ఒక్కటే ఉంటే పెళ్లి కాకపోతే నేను షూర్గా ఉన్నాను నేను ఇప్పటి నుంచి ఇసోంటి చూసినమ్మా నేను ఇసోంటి చూసినమ్మా నేను ఇసోంటి చూసి నా ఇంటికి పోతున్నాయి ఇట్లా షూర్ ఉన్న వాళ్ళంతా షార్ అయ్యారు అట్లా చాలా చూసిండొచ్చు కానీ ఇట్లా నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది. సరే నీ నమ్మకం పక్కన పెట్టు నువ్వు చెప్తాము ఏంది పరిస్థితి వాళ్ళ ఇంట్లో ఒప్పిస్తుడు మ్యాటర్ కాదు మీరు వెళ్ళిపోవడం మ్యాటర్ కాదు నువ్వు వెళ్ళిపోయినా ఆమెను ఏం పెట్టి పోషిస్తావు జాబ్ గురించి ట్రై అయిపోయింది అన్న ఇప్పుడు క్యాబ్ నడిపించుకుంటున్నా అన్న ట్రయల్లో ఉన్నావు ట్రయల్లో ఉన్నాయి ఇప్పుడు 25,000 వస్తున్నాయి అన్న ఏమైంది అన్న ఏంటి ఏమంటున్నాడు మనం కూడా పిలిపించినట్టు ఇలా పరిస్థితి ఏంది మనకు అసలు ఫస్ట్ తెలియాలి మనకు ఇది చెప్పారా దీనికి అసలు విషయం చెప్పారా విషయం అయింది అన్నీ అయినాయి ఈమె ఏమో సెన్సియర్గా చేస్తున్నా సెన్సిటివ్గా చేస్తున్నా ఈమె అంటున్నా మన మనోడేమో జాబ్ ట్రయల్లో ఉన్నా అంటున్నాడు అలా తన లైఫ్ అంబిషన్ ఇవన్నీ నాకు ఇంతకుముందు ఎదవతో ఎట్లా కనిపించింది నీకు అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసు కదా నా గురించి తను ఫ్రాక్చర్ అయింది కాల్ ఫ్రాక్చర్ అయింది కదా మీకోసం అని ఇంత చేస్తుంది అమ్మా ప్రేమిస్తున్నావా సిగ్గుందా అసలు నీకు మన ఫ్యామిలీ గురించి తెలుసుకా నీకు తెలవదా మరి లైక్ చేయడం ఏంటి ఎరా నువ్వేందిరా అసలు ఎవడరా నువ్వు అసలు గలీజ్ నా కొడక ఎవడరా నువ్వు అసలు మా స్థాయికి సరిపోతావు నువ్వు అసలు చిల్లర నా కొడక నీకేం స్థాయి ఉందిరా ఆయన బూతులు రాకముందుకు నువ్వు వెళ్ళిపోయి మంచిగా ఉండదు ఇంకా రెస్పెక్ట్ కూడా చెప్పించు ఆయనతో అర్థమైందా క్యాబ్ నడిపించుకుంటా క్యాబ్ ఏందిరా లౌడా క్యాబ్ నువ్వు ఫస్ట్ దేంగే అర్థమవుతుందారా గాడిది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు ఇంకొకసారి చూసారు కదా పార్ట్ 1 ఇది. దీనికి పార్ట్ 2 ఉంది, అది రేపు 12 o'clock కి రిలీజ్ చేస్తున్నాం. పార్ట్ 1 కంటే రెండింతలు ఇంకా బాగుంటుంది. అది దాంట్లో ఇంకొన్ని సర్ప్రైజ్లు ఉంటాయి మీకు. ఈ రోజుల్లో కూడా కులం పట్టుకొని ఇంత చేస్తున్నారా అనే ఒక షాక్ మూమెంట్ కూడా ఉంటుంది మీకు. రేపు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, రేపు 12 o'clock. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి.